నమస్కారం. నేను మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్నెస్. దీనికి ముందు వీడియోలో రికవరీ ఏజెంట్స్ ఇంటికి వచ్చే సమయం కానీ వాళ్ళు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని మీకు క్షుణ్ణంగా వివరించాను. అలాగే వారి పరిధి దాటి చాలామంది ఇళ్ళకెళ్ళి మీ యొక్క ప్రాపర్టీని జప్తు చేస్తాము, లేదంటే మీ వెహికల్ సీజ్ చేస్తాము, లేదా మీ ఇంట్లో వస్తువులు బయటేస్తాము అని అసభ్యంగా మాట్లాడినా, లేదా మీ గురించి పక్కవారికి ఏమైనా బ్యాడ్గా క్రియేట్ చేసినా, లేదా మీరు కట్టాల్సిన అప్ప గురించి ఇంకెవరికైనా చెప్పినా అది ఆ రికవరీ ఏజెంట్కి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది రికవరీ ఏజెంట్లు పక్కవారి చెప్తే వారు వచ్చి ఈ వ్యక్తి పొరుగు పోతున్న ఉద్దేశం కడతారన్న ఉద్దేశంతో చాలామంది వాళ్ళు స్వతహాగా తీసుకునే నిర్ణయం. కానీ ఏ బ్యాంకు వారు కానీ ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ పొరుగు తీయమని వాళ్ళని ఇబ్బంది పడమని చెప్పరు. రికవరీ ఏజెంట్ డ్యూటీ ఏంటి? ఓన్లీ వెళ్ళి ఫలానా బ్యాంక్ నుంచి మేము వచ్చాము, మీరు కట్టాల్సిన లోన్ బకాయి ఇంత ఉంది, ఎప్పుడు కడతారు లేదా కడతారా, కడితే రిసిప్ట్ ఇస్తామనే విషయం చెప్పాలి తప్ప మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఆ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అసభ్యంగా మాట్లాడుతూ చేస్తే మీకు చట్టపరమైన చర్యలు మీ మీద చాలా ఉంటాయి. ఆ టైంలో మిమ్మల్ని పంపించిన బ్యాంకు వారు కూడా మీకు సపోర్ట్ చేయరు. కారణం ఎందుకంటే ఏ వ్యక్తి హక్కుని కాలరాసే అధికారం మీకు లేదు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా క్లయింట్ కట్టకపోతే బ్యాంకు వారు సివిల్ సూట్ వేస్తారు. అంతేగాని మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్తాము, స్టేషన్లో పెడతామనే విషయం వాళ్ళు చెప్పినా ఏ సామాన్య ప్రజలు భయపడకండి. ఎందుకంటే అది సివిల్ మ్యాటర్. మనీ అనేది సివిల్ మ్యాటర్ కిందకి వస్తుంది. లేదు మేము స్టేషన్కి వెళ్ళి బెదిరిస్తాము, మీ ఇంటికి పోలీసు వాళ్ళని తీసుకొస్తాము, మిమ్మల్ని ఇబ్బంది పెడతామంటే మాత్రం మీరు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ చేయండి ఆ వ్యక్తి మీద. ఎందుకంటే మిమ్మల్ని ఇంటికి వచ్చి అతను మిమ్మల్ని అసభ్యంగా మాట్లాడే రైట్ అతనికి లేదు. అతను ఓన్లీ మీడియేటర్ మాత్రమే. బ్యాంకు వారికి మీకు మధ్య కలెక్షన్ ఏజెంట్ మాత్రమే. బ్యాంకు వారు ఎప్పుడు కడతారో చెప్తారు, అడగమంటారు, మీరు ఎప్పుడు కడతారో చెప్తారు. దాన్ని మించి పోయినప్పుడు బ్యాంకు వారు మీ మీద సివిల్ కేసు వేస్తారు. అంతే తప్ప మిమ్మల్ని స్టేషన్లో పెట్టడం, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పెట్టడం అనేది జరగదు. అలాగే మీ ఆస్తిని జప్తు చేయడం కూడా వాళ్ళకి రైట్ ఎటువంటిది ఉండదండి. కాకపోతే మిమ్మల్ని అడుగుతారు మీరు తీసుకున్నప్పుడు ఎప్పుడు కడతారని. మీరు దాన్ని సామరస్యంగా చెప్తే వాళ్ళు కాముగా వెళ్తారు. అంతకు మించి కొంతమంది దౌర్జన్యంగా ఇళ్లలో చొరబడి మీ ఆస్తి నష్టం జరిగినప్పుడు ఎవరైతే వచ్చిన వ్యక్తి మీద మీరు కంప్లైంట్ చేసి సదరు వ్యక్తిని చట్టానికి పట్టించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా రికవరీ ఏజెంట్ ఇంటికి వచ్చి ఇలాని ప్రవర్తిస్తే ఇమీడియట్లీ ప్రతిదాన్ని మీరు ఆడియో కానీ వీడియో కానీ రికార్డ్ చేయండి. కొంతమంది ఇంతకుముందు చెప్పిన వీడియోలాగా నైటు 10 గంటలకి లేదా ఎర్లీ మార్నింగ్ 5కి ఫోన్ చేసి మేము పొద్దున్న 6 గంటలకు వస్తున్నాము, రాత్రి 10 గంటలకు వస్తాము, మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చాలామంది కాల్స్ వస్తాయి. అలాంటి కాల్స్ మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి కాల్స్ మీరు భయపెడితే మాత్రం ఇమీడియట్లీ మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి, సదరు బ్యాంకుకి కంప్లైంట్ చేయండి. ఎందుకంటే బ్యాంకు వారు రూల్స్ పాటించి వెళ్ళమని చెప్తారు. కామని ఏ ఆస్తి జప్తు చేయమని, అలాగే ఏ గ్యారెంటర్ని ఇబ్బంది పెట్టమని చెప్పరు. ఎందుకంటే చాలామంది లోన్లు గ్యారెంటీ సంతకం పెడతారు. అలాగే వాళ్ళు లోన్ యాప్స్ వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ తీసి ఆ వ్యక్తి తెలియకుండానే వాళ్ళకి ఫోన్ చేసి మీరు పలానా వ్యక్తికి గ్యారెంటర్కి పెట్టున్నారు, మీ ఫోన్ నెంబర్ మా దగ్గర ఉంది, మీ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి, మీ గురించి బయట వాళ్ళు చెప్తామని చాలామంది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాంటి వ్యక్తికి సైబర్ క్రైమ్ 1906కి కంప్లైంట్ చేస్తే వారి మీద కూడా కేసు అనేది రిజిస్టర్ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ ప్రైవసీని దాటి వాళ్ళు కానీ ప్రవర్తిస్తే ఇమీడియట్లీ వాళ్ళ హైర్ అథారిటీ కంప్లైంట్ చేయడము, లేదు మీ గ్యారెంటర్స్కి కానీ మీ కాంటాక్ట్స్ నెంబర్ కానీ తీసి ఏమైనా మాలిఫై చేసి మిస్యూజ్ చేసినా కానీ సైబర్ క్రైమ్ కానీ కంప్లైంట్ చేస్తే సదరు వ్యక్తుల మీద కంప్లైంట్ చేస్తే కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఏ వ్యక్తులు మీ ఆస్తిని జప్తు చేయలేరు. ఎందుకంటే అది సివిల్ మ్యాటర్. ఏమైనా ఉంటే కోర్టులో వేసుకొని ఫైల్ చేసుకోవాల్సి తప్ప మిమ్మల్ని బలవంతంగా మీ దగ్గర దౌర్జన్యంగా అమౌంట్ కలెక్ట్ చేసే రైటు ఏ వ్యక్తికి లేదు. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ లేకపోతే ముందుగానే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ లోన్ని రీషెడ్యూల్ చేసుకోండి. ఒకవేళ టర్మ్ అయిపోయిన తర్వాత నాకు అందుబాటు లేదండి, ఇంకొక లాంగ్ టర్మ్ పెట్టుకుంటాను, ఆ టయానికి మిగతా అమౌంట్ కడతా అని చెప్పి బ్యాంకు వారు కూడా మీ లోన్ని రీషెడ్యూల్ చేసి అమౌంట్ని పెంచి దీన్ని కలిపి మీకు ప్రతి నెల కట్టుకునేదానికి అవకాశం బ్యాంకు వారు కల్పిస్తారు. కాబట్టి మీరు ఏ రికవరీ ఏజెంట్కి భయపడాల్సిన అవసరం లేదు.
వాళ్ళు ఏ ఆస్తిని మిమ్మల్ని జప్తు చేయలేరు. అలాగే మీ ప్రాపర్టీని కూడా వాళ్ళు జప్తు చేసే రైట్ మాత్రం ఎవరికి లేదు. ఏమైనా ఉంటే కోర్టు ద్వారా సివిల్ కోర్టులు వేసుకొని వాళ్ళు తీసుకోవాల్సింది తప్ప మిమ్మల్ని ఇంకో విధంగా ఇబ్బంది పెట్టే అధికారం ఆ రికవరీ ఏజెంట్కి లేదు, బ్యాంకుకి లేదు. కాబట్టి మీరు ఇది గమనించి 10 మందికి షేర్ చేయండి. చూశారు కదండి, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరో వీడియోలో కలుస్తాం. ఒకే లెన్స్లో ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, శుక్రవారం ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాము. అలాగే ఇలాంటి వీడియోస్ 10 మందికి షేర్ చేసి వైరల్ చేస్తే తెలియని వాళ్ళకి ఈ మ్యాటర్ ఉపయోగపడుతుందండి. అలాగే ఒకే లెన్స్ స్లోగన్ తెలుసు కదండి, చట్టం తెలియకపోయినా పర్లేదండి, చట్టాన్ని తెలుసుకోవడం చాలా పెద్ద తప్పు. ఇంకొక రికవరీ వీడియోతో ఇంకో వారం మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్ లెన్స్. ధన్యవాదాలు.